ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో మనం కొబ్బరికాయలు ఎక్కువగా కొడుతూ ఉంటాం కదండి. చాలా కొబ్బరికాయలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. అంటే ఈ చలికాలం కూడా స్టార్ట్ అయింది కదా. మనం ఈ కార్తీక మాసానికి కొబ్బరికాయలు కొట్టడం వల్ల బోల్డ్ కొబ్బరికాయలు మన ఇంట్లో తయారైపోతూ ఉంటాయి. వాటిని మనం చక్కగా యూజ్ చేసుకుంటే ఈ నైట్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చండి. మనం రోజు శీతాకాలంలో అండి నైట్ క్రీమ్ రాసుకొని పడుకుంటే కనుక తెల్లవారికి స్కిన్ అనేది బాగుంటుందండి. చాలా సింపుల్గా నేను ఈ క్రీమ్ తయారీ విధానం చూపిస్తాను ఈ వీడియోలో. చక్కగా ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో మనం ఈ కొబ్బరికాయలతో నైట్ క్రీమ్ అయితే తయారు చేసుకుంటున్నామండి. అంటే కొబ్బరి పాలు తీసుకొని ఆ పాలతో వెన్న చేసి ఆ వెన్నతో మనం క్రీమ్ అయితే తయారు చేస్తున్నాము. ఇలా దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి, మనం పెట్టుకుని ఇలా బయటకు తీసుకున్న తర్వాత మనం చెదగొట్టినట్లయితే కనుక ఇలా చక్కగా పెచ్చు అనేది వచ్చేస్తుందండి. ఎందుకంటే కూలింగ్లో పెడతాం కదా, అందుకని పెచ్చు అనేది తొందరగా ఊడి మాత్రం వచ్చేస్తుంది. ఇలా పెచ్చులు తీసుకొని చక్కగా ఇలా పొడవుగా ముక్కలు అయితే కోసేసుకోండి. దీన్ని మనం శుభ్రంగా కడుక్కొని మిక్సీ చేసుకోవాలి. చూడండి, కడుక్కున్న తర్వాత ఇలా మిక్సీ చేసుకుందాం. ఈ కొబ్బరి పాలని మనం తీసుకోవాలండి. ఇందులో ఎంత తక్కువ వాటర్ అయితే అంత మంచిదండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా కొబ్బరి పాలను అయితే మనం సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి, కాటన్ క్లాత్. ఇందులో ఇది వేసుకొని చక్కగా పాలు అయితే తీసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ కొబ్బరికాయలు వచ్చేసండి నేను 2.5 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. చూడండి ఈ మాత్రమే పాలు అయితే వచ్చాయి. మీకు వీలుగా ఉంటుందని నేను ఇలా గాజు పాత్రలో చూపిస్తున్నానండి. మీకు కింద వాటర్ అయితే కిందకు వెళ్ళిపోతాయి, పాలు అనేవి పైకి వస్తాయి. మీకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఆ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. చూడండి చూపిస్తాను. ఇప్పుడు మనం వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, ఇలా నార్మల్గా. చూడండి నేను బయటికి తీసాను, అంటే నైట్ పెట్టేశాను అనమాట. మార్నింగ్ తీసాను బయటికి. పైకి ఇలా వెన్న అనేది తేరుకుందండి. ఆఖరికైతే నీళ్లు వెళ్ళిపోయాయి అడుక్కి. చూడండి క్రీమ్ ఎంత బాగుందో. దీన్ని మనం సపరేట్ చేయాలండి. ఈ క్రీమ్ అనేది తీసుకోవాలి బౌల్లోకి. చూడండి ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా తీయడం కష్టం అనుకున్న వాళ్ళు ఇంకొక 2 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు మీకు అదంతా ఐస్ కింద అయిపోతుంది. అప్పుడు తీసుకోవడం చాలా ఈజీ. చూపిస్తాను చూడండి. 2 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. చూడండి పైకి అనేది మనకి మేగడంతా తోడుకున్నది. ఇప్పుడు దీన్ని తీయడం చాలా ఈజీ. చూడండి ఇలా తీసుకోవాలి. అడుక్కి వాటర్ అయితే ఉంటుంది. ఇలా మేగడలా వస్తుందండి. ఆ మేగడంతా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మేగడ్ని మిక్సీ అయితే చేసుకుందామండి. నేను మళ్ళీ ఒక్కసారి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టి తీసానండి. అంటే 1 గంట సేపు మళ్ళీ పెట్టి తీసానమాట. ఇంకేమన్నా మేగడ ఉంటే పైకి తేరుకుంటుందని. చూడండి అలాగే వచ్చింది. దాన్ని కూడా తీసుకుంటున్నాను. ఈ మేగడ వచ్చేలోపు మనం ముందు తీసిన బౌల్ ఉంటుంది కదండి వెన్న, దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. చూడండి ఇలా వచ్చిన తర్వాత నేను మొత్తం అంతా కలిపి ఇప్పుడు మిక్సీ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం.
మనం నెయ్యి తయారు చేసుకోవడానికి మేగడ వస్తుంది కదండి, అదే రకంగా ఈ మేగడ అయితే ఉంటుంది. చూడండి చూడండి ఇది ఆయిల్ అన్నమాట, కొబ్బరి నూనె. దీన్ని చక్కగా మనం నైట్ టైం మొహానికి రాసుకున్నట్లయితే నైట్ క్రీమ్ లాగా స్కిన్ అనేది గ్లో ఉంటుందండి. అలాగే వైట్ అనేది వస్తాం మనం. మన స్కిన్ మీద మచ్చలు అవి ఏమైనా ఉంటే పోతాయండి, చక్కగా స్కిన్ అనేది వైట్నెస్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో క్రీమ్ అనేది, స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇలా క్రీమ్ అంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ క్రీమ్ని మనం హెయిర్కి కూడా పెట్టుకోవచ్చండి, ప్యాక్ లాగా చాలా బాగా స్మూత్గా తయారవుతుంది హెయిర్ అనేది. ఇలా తీసుకున్న తర్వాత ఈ నైట్ క్రీమ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు నైట్ టైం తీసుకొని రాసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడైతే మీకు పలచ పడకుండా ఉంటుందండి, అంటే వాటర్లాగా రాకుండా ఉంటుంది. మీరు రెగ్యులర్గా చక్కగా హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి ఆయిల్ బదులు. మీకు ఇంకొక టిప్ అయితే చెప్తాను. మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడు 10 నిమిషాల ముందు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని చక్కగా మనం రాసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈ క్రీమ్ని చక్కగా మనం ఫేస్కి బాడీకి అప్లై చేసుకోవచ్చండి. చాలా స్మూత్గా అయితే తయారవుతుంది స్కిన్ అనేది. స్మెల్ అయితే అద్భుతం అండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో సింపుల్గా మనం నైట్ క్రీమ్ అయితే తయారు చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.